అంబేద్కర్ ఆశయాలు కొనసాగిస్తూ అంబేద్కర్ మార్గాన్ని ప్రజలకు తీసుకెళ్లేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళిత రత్న అవార్డు పొందిన వారిని ఘనంగా సత్కరించామని వరంగల్ జిల్లా అంబేద్కర్ విగ్రహ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు కడారి కుమార్ అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మాలధారణ నిర్వహించారు. ప్రతి నెల 3వ వారంలో అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేసి మాలధారణ నిర్వహిస్తామని, అందులో భాగంగానే దళిత రత్న అవార్డు పొందిన అంబేద్కర్ వాదులను ఘనంగా సత్కరించుకున్నామని, అంబేద్కర్ భాగాన్ని ఆయన ఆశయాలను ప్రజలకు తీసుకెళ్లినప్పుడే ఆయన కళలు సాకారం అవుతుందని, అందుకోసం ప్రతి ఒక్క వ్యక్తి ఆయన ఆలోచనలను ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎంతో ఉందని కుమార్ అన్నారు. భారత రాజ్యాంగం జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి. దయచేసి ఎప్పుడు మీరు తీసుకున్నారా? రాజ్యాంగం భారత రాజ్యాంగం కొనసాగిద్దాం అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, కొనసాగిద్దాం అంబేద్కర్ ఆలోచన విధానాన్ని. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. కొనసాగిద్దాం అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, ఆలోచన విధానాన్ని. మీది ఫస్ట్ అది అనుకున్న కోరిక జై భీమ్, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి. భారత రాజ్యాంగం ఈరోజు వరంగల్ జిల్లా అంబేద్కర్ విగ్రహ పరిరక్షణ కమిటీ వరంగల్ జిల్లా అధ్యక్షునిగా నా పేరు కడారి కుమారు. ప్రతి నెల 3వ వారంన వరంగల్ మున్సిపాలిటీ అంబేద్కర్ విగ్రహానికి మాలధారణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో పురస్కరించుకొని మన యొక్క దళితులకు, మన యొక్క పెద్దలకు అంబేద్కర్ దళిత అవార్డు వచ్చినందుకు వారికి మా వరంగల్ జిల్లా తరఫున అంబేద్కర్ విగ్రహాల పరిరక్షణ వరంగల్ జిల్లా తరఫున వారికి చిన్న సన్మానం చేయాలని మాకు అభిమానం కలిగింది. వారికి సన్మానం చేసే అవకాశం మాకు దక్కినందుకు ఈ ప్రత్యేక వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ రోజున పాల్గొన్న పెద్దలకు అందరికీ సుత ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ, దయచేసి ప్రతి ఒక్కరు ఎవరున్నా వీలు పడినా పడకున్నా ప్రతి నెల 3వ వారంన ఇక్కడ అంబేద్కర్కు మాలధారణ కార్యక్రమం ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు పాల్గొని ఆ అంబేద్కర్ దేవునికి నివాళులు అర్పించాలని కోరుకుంటున్నాను. జై భీమ్. అవార్డు ఎందుకు ఇస్తారు? అసలు అంబేద్కర్ ఆశయాలను కొనసాగించుకుంటూ అంబేద్కర్ కార్యక్రమాలను ముందుండి ఇచ్చేయడము, ఆయన చేసిన కార్యక్రమాల్లో ముందుండి పాల్పంచుకుంటున్నాం కాబట్టి దాన్ని చూసుకొని ఈ రోజున మా వాళ్ళందరికీ దళిత రత్న అవార్డు రావడం జరిగింది.